శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. కొబ్బరికాయ గురించి పురాణాల్లో ఎవ్వరికీ తెలియని రహస్యాలేంటో, కొబ్బరికాయలో ఉన్నటువంటి అంతరార్థాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కొబ్బరికాయ అంటే శివుడికి ప్రియమైందని, పరమేశ్వరుడి శిరస్సుగా భావించాలని గణేష పురాణంలో చెప్పారు. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఒక్కొక్క కల్పంలో కొబ్బరికాయ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించింది. కొబ్బరికాయకు సంబంధించినటువంటి రహస్యాలు పరిశీలిస్తే, త్రిశంకుడు అనే పేరు కలిగిన గొప్ప మహారాజు ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఆ తర్వాత శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలనుకుంటాడు. కానీ ఆయన కోరిక ఎవ్వరూ సమ్మతించరు. అయితే విశ్వామిత్రుడు ఒకసారి ఈ త్రిశంకుడు అనే మహారాజు దగ్గరకు వచ్చినప్పుడు త్రిశంకుడు తన కోరిక చెప్తే విశ్వామిత్రుడు సరే అంటాడు. విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో త్రిశంకుడిని శరీరంతోనే స్వర్గలోకానికి పంపిస్తాడు. ప్రాణం ఉండగానే స్వర్గానికి త్రిశంకుడు వెళ్తాడు. అయితే స్వర్గలోకంలోకి ప్రవేశించేటప్పుడు ఆ స్వర్గ ద్వారం దగ్గర ఇంద్రుడు దీన్ని చూసి, ఎవరైనా శరీరం విడిచిపెట్టాక స్వర్గానికి రావాలి, కానీ ఈ రాజు శరీరంతో స్వర్గానికి వచ్చాడని కోపంతో స్వర్గలోక ద్వారం దగ్గర నుంచి త్రిశంకుడిని కిందకు దోసేస్తాడు. అప్పుడు త్రిశంకుడు పెద్దగా కేకలు పెడుతూ కింద పడిపోతూ ఉంటే విశ్వామిత్రుడి కోపం వస్తుంది. నేను ఇంత తపశ్శక్తితో జీవించి ఉండగానే త్రిశంకుడిని స్వర్గానికి పంపిస్తే దేవేంద్రుడు తోసేస్తాడా అని కోపంతో కింద పడుతున్నటువంటి త్రిశంకుడి కోసం ఆకాశంలో మధ్యలోనే ఒక స్వర్గాన్ని సృష్టిస్తాడు. దాన్నే త్రిశంకు స్వర్గం అనే పేరుతో పిలుస్తారు. స్వర్గంలో ఉండే వస్తువులన్నీ కూడా ఆ త్రిశంకు స్వర్గంలో విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో సృష్టిస్తాడు. అలా త్రిశంకు స్వర్గంలో విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో సృష్టించిన మొట్టమొదటి వస్తువు కొబ్బరికాయ. కొబ్బరికాయ పైన పీచు ఆ త్రిశంకుడి జుట్టుకు సంకేతంగా విశ్వామిత్రుడు సృష్టిస్తాడు. కొబ్బరికాయ సాక్షాత్తు త్రిశంకుడి శిరస్సుకు సంకేతంగా సృష్టిస్తాడు. కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి. ఆ 3 కళ్ళలో 2 కళ్ళు త్రిశంకుడి కళ్ళకి, ఇంకో కన్ను త్రిశంకుడి నోరుకి సంకేతం. కొబ్బరికాయ లోపల ఉన్న తెల్లటి కొబ్బరి త్రిశంకుడి మెదడుకు సంకేతం. కొబ్బరికాయలో నీళ్లు త్రిశంకుడి ప్రాణశక్తికి సంకేతం. ఇలా త్రిశంకు స్వర్గంలో మొట్టమొదట విశ్వామిత్రుడు కొబ్బరికాయ సృష్టిస్తాడు. ఆ తర్వాత దేవతలందరి కోరిక మేరకు ఆ త్రిశంకు స్వర్గాన్ని విశ్వామిత్రుడు సృష్టించడం ఆపేశాడని పురాణాల్లో చెప్పారు. అలాగే వరాహ పురాణం, స్కాంద పురాణం ఏం చెప్తాయంటే, కొబ్బరికాయను శివస్వరూపంగా వరాహ పురాణం, స్కాంద పురాణం చెప్తాయి. పార్వతీదేవి ఒకసారి శివుడి గురించి కఠోర తపస్సు చేస్తూ ఉంటే పరమేశ్వరుడు పార్వతీదేవి కోసం తన యోగ శక్తితో ఒక విత్తనాన్ని భూమిలో నాటుతాడు. ఆ విత్తనము పెరిగి పెద్దదై కొబ్బరి చెట్టుగా మారిందని స్కాంద పురాణంలో, వరాహ పురాణంలో చెప్పారు. అంటే పార్వతీదేవి తపస్సు చేసుకునేటప్పుడు ఆహారం స్వీకరించడం కోసం పరమేశ్వరుడే ఒక విత్తనాన్ని నాటితే అది కొబ్బరి చెట్టుగా మారిందని స్కాంద పురాణం, వరాహ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అందుకే కొబ్బరి చెట్టుకు వచ్చినటువంటి కొబ్బరికాయని శివుడి 3 కన్నులకు సంకేతంగా భావిస్తారు. కొబ్బరికాయ లోపలుండే నీళ్లను గంగాజలంగా శివుడు సృష్టించాడని వరాహ పురాణం, స్కాంద పురాణంలో చెప్పారు. అందుకే కొబ్బరి నీళ్ళంటే అది సాక్షాత్తు గంగాజలంతో సమానం. తెల్లటి కొబ్బరి చంద్రుడి వెన్నెలతో సమానం. అంటే చంద్రుడి వెన్నెలలో ఒక అంశను తీసుకొని ఆ వెన్నెలనే తెల్లటి కొబ్బరిగా శివుడు కొబ్బరిలో నిక్షిప్తం చేశాడు. అలాగే కొబ్బరికాయ పైన గట్టి పెంకు ఉంటుంది. ఆ పెంకు మాయకు సంకేతం. కొబ్బరికాయ ఎప్పుడు కొట్టినా సరే గట్టిగా కొట్టాలి, అప్పుడే పగులుతుంది. పైన గట్టి పెంకు ఉంటుంది. ఆ పెంకు మాయకు సంకేతం. మాయ తొలగింపజేసుకుంటే శివుడి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థం. అంటే కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల కొబ్బరి మనం తింటాం. పైన పెంకు మాయ, లోపల కొబ్బరి జ్ఞానం. మాయ తొలగితే జ్ఞానం కలుగుతుంది, శివుడి అనుగ్రహం కలుగుతుంది. అది కొబ్బరికాయలో ఉన్న అంతరార్థం. అలాగే కొబ్బరి చెట్టు అనేది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అని కూడా పద్మపురాణంలో చెప్పారు. అందుకే ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటే ఎక్కడైనా మీ చేత్తో లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుల్లో, అంటే శుక్రవారం రోజు ఇలాంటి రోజుల్లో లేదా గురువారం రోజు కొబ్బరి మొక్క నాటాలి. కొబ్బరి మొక్క మీ చేత్తో నాటి దానికి నీళ్లు పోస్తే దారిద్ర్య బాధలన్నీ తొలగింపజేసుకొని లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. క్షీరసాగర మదనం చేసినప్పుడు కూడా తులసి, ఉసిరి, కొబ్బరి ఈ 3 బయటకు వచ్చినాయి. అందుకే ఎవరికైనా డబ్బు పరంగా ఎటువంటి ఇబ్బందులున్నా అవన్నీ తొలగింపజేసుకోవాలంటే ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ, నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ, లక్ష్మీదేవికి ప్రియమైన రోజుల్లో కానీ తులసి మొక్క నాటాలి.
ఉసిరి మొక్క నాటాలి, కొబ్బరి మొక్క నాటాలి. ఎందుకంటే ఈ మూడు కూడా ధనాన్ని కలిగింపజేయటానికి క్షీరసాగర మథనంలో ఆవిర్భవించాయని పురాణాల్లో చెప్పడం జరిగింది. అంతటి శక్తి కొబ్బరికాయలో ఉంది. అందుకే చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు నారికేళ దీపాలని వెలిగిస్తారు. ఈ నారికేళ దీపాలు వెలిగిస్తే లక్ష్మీ కటాక్షంతో పాటుగా పరమేశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఎప్పుడైనా ప్రదోష కాలంలో సాయంకాలం పూట కొబ్బరి చిప్పల్లో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించుకోవాలి. దానివల్ల లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కలశంలో కూడా కొబ్బరికాయ ఏర్పాటు చేస్తాం. కలశంలో కొబ్బరికాయ పెట్టేటప్పుడు పీచు పైకి రావాలి. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే పీచు కిందకు వచ్చేలాగా కలశంలో కొబ్బరికాయ పెడతారు. అలా ఉండకూడదు. కొబ్బరికాయ పైన పీచును శిఖ అంటారు. ఆ పీచు అనేది పైకి రావాలి. లేదా కొబ్బరికాయకున్న పీచు మనం పూజలు చేసుకునేటప్పుడు కలశంలో తూర్పు వైపైనా చూస్తూ ఉండాలి, ఉత్తరం వైపైనా చూస్తూ ఉండాలి. తూర్పు వైపు చూస్తూ ఉంటే సమస్త సంపదలు కలుగుతాయి. ఉత్తరం వైపు చూస్తూ ఉంటే ధనలాభం కలుగుతుంది. తూర్పు వైపు కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా వస్తాయి. ఉత్తరం వైపు చూస్తూ ఉంటే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. లేదా ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. కాబట్టి మీరు ఎప్పుడైనా పూజల్లో కలశంలో కొబ్బరికాయ పెట్టేటప్పుడు ఆ కొబ్బరికాయ పీచు అనేది పూర్తిగా ఆకాశం వైపైనా చూస్తూ ఉండాలి, లేదా తూర్పు వైపైనా చూడాలి, లేదా ఉత్తరం వైపైనా చూడాలి, లేదా దేవుడి చిత్రపటాల వైపైనా చూడాలి. అలా కలశంలో కొబ్బరికాయ పెట్టుకొని పూజ చేస్తేనే సంపూర్ణ ఫలితం ఉంటుంది. అలాగే కలశంలో చాలా మంది నీటితో నింపి కలశ పూజ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది కలశంలో ధాన్యం కూడా పోస్తారు. ధాన్యం కంటే నీళ్లు పోయటమే మంచిది. నీళ్లకు మంత్రశక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి కలశంలో కొబ్బరికాయ పెట్టేటప్పుడు ముందు కలశంలో నీళ్లు పోయండి, దాని మీద కొబ్బరికాయ ఉంచండి. దానివల్ల ఫలితం అనేది ఎక్కువ ఉంటుంది. పూజలో మంత్రశక్తి మీకు సంపూర్ణంగా లభిస్తుంది. పూజలు పూర్తయిన తర్వాత కలశంలో ఉంచిన కొబ్బరికాయ ఏం చేయాలి? ఆ కొబ్బరికాయ కొట్టి అందులో కొబ్బరి ఆహారంగా స్వీకరించవచ్చు. లేదా కలశానికి ఉపయోగించిన కొబ్బరికాయలో ఉన్న కొబ్బరిని ఎండబెట్టి దాంతో నూనె వచ్చేలాగా చేసి ఆ నూనెతో దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. లేదా ఎవరూ తొక్కని పరిశుభ్రమైనటువంటి ప్రదేశాలు అంటే నదులు లాంటి ప్రదేశాల్లో పారే నీళ్లలో ఆ కొబ్బరికాయ వదిలిపెట్టవచ్చు. లేదా కలశంలో ఉంచినటువంటి కొబ్బరికాయని మీ పూజా మందిరంలోనే ఏర్పాటు చేసుకోవచ్చు. పూజలు చేసిన తర్వాత కలశంలో ఉంచిన కొబ్బరికాయను ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో వినియోగించినట్లయితే దైవం సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కొబ్బరికాయ దానం కూడా ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది. గురువారం రోజు లేదా శుక్రవారం రోజు లేదా సోమవారం రోజు దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయ ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇస్తే అపమృత్యు దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా ధనపరంగా కూడా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. కొబ్బరికాయ దీపాలకు, కొబ్బరికాయ దానాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పారు. కలశంలో కొబ్బరికాయకు ప్రాధాన్యత ఉంటుంది. ఇంతటి శక్తి కలిగిన కొబ్బరికాయని సరైన రీతిలో వినియోగించినట్లయితే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు పురాణాల్లో ఉన్న ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.